ఒక మనిషి ఎట్లా ఉండాలి అన్నదానికి డెఫినేషన్ స్వామి వివేకానంద ఇచ్చాడు. అది 100% ట్రూత్. సో అతని మాటల్ని నేను ఇంగ్లీష్లో చదివి దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు ఆలోచించండి. ద హైయెస్ట్ మెన్ ఆర్ కామ్, సైలెంట్ అండ్ అన్నోన్. అంటే ఎవరైతే ఉన్నతంగా జీవిస్తారో అట్లాంటి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, నిశ్శబ్దంగా ఉంటారు, మౌనంగా ఉంటారు, ఎవరికి తెలియకుండా ఉంటారు. ద హైయెస్ట్ మెన్ సైలెంట్లీ లివ్ అండ్ సైలెంట్లీ దే పాస్ అవే. వాళ్ళు నిశ్శబ్దంగా జీవిస్తారు, నిశ్శబ్దంగా నిష్క్రమిస్తారు. ద హైయెస్ట్ కైండ్ ఆఫ్ మెన్ సైలెంట్లీ కలెక్ట్ ట్రూ అండ్ నోబుల్ ఐడియాస్. వాళ్ళు మౌనంగా ఉండి జీవితాన్ని పరిపుష్టం చేసే రకరకాల అద్భుత ఆలోచనల్ని, అనుభవాల్ని మూట కట్టుకొని అలా జీవిస్తారు. ద హైయెస్ట్ మెన్ డు నాట్ సీక్ టు గెట్ ఎనీ నేమ్ ఆర్ ఫేమ్ ఫ్రమ్ దేర్ నాలెడ్జ్. సో వాళ్ళకున్న జ్ఞానం వల్ల, వాళ్ళకున్న జ్ఞానాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు ఎప్పుడు గౌరవాన్ని కానీ గుర్తింపుని కానీ కోరుకోరు. ద హైయెస్ట్ మ్యాన్ కెనాట్ వర్క్, ఫర్ దెర్ ఈజ్ నో బైండింగ్ ఎలిమెంట్, నో అటాచ్మెంట్ అండ్ నో ఇగ్నోరెన్స్ ఇన్ హిమ్. సో ఇది అర్థం చేసుకోవాల్సిన ఒక మాట. అదర్వైజ్ అది అపార్థం చేసుకునే అవకాశం ఉంది. సో హైయెస్ట్ మ్యాన్ కెనాట్ వర్క్, పని చేయని మనిషి లేడు. పుట్టిన క్షణం నుంచి మరణించే వరకు నీ శరీరం కదులుతూనే ఉంటుంది. అకార్డింగ్ టు నేచర్ దట్ ఈస్ వర్క్. ఇట్ ఈస్ డైరెక్షన్లెస్ సమ్ టైమ్స్ అండ్ ఇట్ ఈస్ డైరెక్షనల్ సమ్ అదర్ టైమ్స్, బట్ యూ హ్యావ్ టు వర్క్. ప్రపంచంలో నీ డైరెక్షన్కి, నీ పనికి ఒక మోటివ్ ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటుంది. ప్రకృతిలో జస్ట్ కదలడమే లక్ష్యం అంతే. సో దీన్ని ఆధ్యాత్మిక పరిభాషలు ఎట్లా తీసుకోవచ్చు? అన్నీ చేస్తావు కానీ క్లెయిమ్ చేసుకోవు, అట్లాంటి దాన్ని వర్క్ అంటున్నాం. క్లెయిమ్ చేసుకున్నప్పుడు అది జాబ్ అండ్ డ్యూటీ అవుతుంది. సో ద హైయెస్ట్ మ్యాన్ కెనాట్ వర్క్ అంటే పని చేస్తారు కానీ క్లెయిమ్ చేసుకోరు. ఫర్ దెర్ ఈజ్ నో బైండింగ్ ఎలిమెంట్ అంటే వాళ్ళని బంధించే అంశం ఏది ఉండదు. నో అటాచ్మెంట్ అండ్ నో ఇగ్నోరెన్స్ ఇన్ హిమ్. వాళ్ళల్లో ఉన్న అజ్ఞానం అంటూ ఏది ఉండదు, వాళ్ళకి దేని పట్ల ఒక అటాచ్మెంట్ ఉండదు. సో ద గ్రేటెస్ట్ మెన్ ఇన్ ద వరల్డ్ హ్యావ్ పాస్డ్ అవే అన్నోన్. ఎవరైతే జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకొని జీవించారో అట్లాంటి వాళ్ళు జస్ట్ బ్యూటిఫుల్గా జీవించి అట్లా నిశ్శబ్దంగా నిష్క్రమించారు. ఇది సత్యం, అందులో ఏ సందేహం లేదు. యు ఆర్ నాట్ హియర్ టు ఫైట్, యు ఆర్ నాట్ హియర్ టు కన్విన్స్ ఎనీబడి, యు ఆర్ నాట్ హియర్ టు ప్రొపగేట్ ఎనీ థియరీ, యు ఆర్ నాట్ హియర్ టు డూ సోషల్ సర్వీస్ విత్ మోటివ్స్. ఇవన్నీ ప్రపంచానికి సంబంధించినవి. ప్రకృతిలో ఉన్న ప్రాణి, ప్రకృతిని అర్థం చేసుకున్న ఒక ప్రాణి మౌనంగానే జీవిస్తాడు. ఒక రమణ మహర్షిని చూడండి, తన చుట్టూ ఏదేదో జరుగుతున్నప్పటికీ మౌనాన్ని వీడలేదు. ఎవరన్నా స్పందిస్తే దానికి క్లుప్తమైన ప్రతిస్పందన ఉంది. ఎవరైనా ఇస్తే తీసుకోవచ్చు, లేదా తను ఎవరికన్నా ఇస్తే ఎవరైనా తీసుకోవచ్చు, కానీ ఒక దానికోసం వెంపర్లాడడం లేదుగా. అదొక అన్కాన్షియస్ యాక్ట్. సో నీ మైండ్లో వెంపర్లాడే ఆలోచనలన్నీ పోయాయి. నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసి, నిన్ను భావోద్వేగాలకు గురి చేసే అన్నెసెసరీ అటాచ్మెంట్స్ అన్నీ పోయాయి. నీ శరీరం, మనస్సు ఒక్కటిగా ఉంది. అలా ఉంటుంది, కానీ మనిషి దానికి అవకాశం ఇవ్వాలి. ప్రపంచం మనసులో దూరితే నీ మనసు నీ దగ్గర ఉండదు, నీ ఆలోచనలు నీ దగ్గర ఉండవు. అవి నిరంతరం పరిగెడుతూనే ఉంటాయి. అండ్ దెర్ ఈజ్ నో ఎండ్ టు ఇట్. సో ఈ ప్రపంచంలో జీవితాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు చాలా అరుదు. ఎందుకు? ప్రతి ఒక్కడికి పరచింతన. వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఏమంటున్నారు, వాళ్ళని ఇట్లా అన్నారు, వీళ్ళు నన్ను ఇట్లా అన్నారు, అతను నన్ను కించపరిచాడు, అతను నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు, అందరూ బాగాలేరు, నేను బాగున్నాను, నాకు ఇవి లేవు కాబట్టి నేను ఇట్లా ఉన్నాను, నాకే కనుక ఇంగ్లీష్ వచ్చి ఉంటే ఏదో అయి ఉండేవాడిని, అసలు ఆ ఇంట్లో పుట్టలేదు కాబట్టి ఇట్లా, ఎన్నెన్నో అనవసర ఆలోచనలు మనిషి మోస్తూ ఉంటాడు. దానివల్ల అతని వర్తమానపు క్షణాన్ని ఆస్వాదించే ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతాడు. నిన్ను డిస్టర్బ్ చేసేది ఏది ఉండదు. ఇది అందరూ జీవితంలో ఒక్కసారైనా సాధన చేయాల్సిన విషయం. పరమ చెత్తలో
పరమ పవిత్రమైన పుష్పంగా ఉండాలి. ఎవరు ఏదైనా అనని, ఎవరిని అనొద్దు లేదా ఎవరిని నియంత్రించే ఒక మానసిక స్థితి నుంచి బయటపడి నీవు ఎలా ఉండాలో అలా ఉంటూ ఉండు. అండ్ ఎవ్రీథింగ్ గెట్స్ సెటిల్డ్ ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్. సో జీవితం ఒక ప్రవాహం అనుకున్నప్పుడు ప్రవహించాలి. జీవితం ఒక పుష్పం అన్నప్పుడు విరబూయాలి. ఎవరి కోసము సుగంధాన్ని కాదు, జస్ట్ విరబూయడం నీ లక్షణం, పరిమళం నీ స్వభావం. అదట్లా ముందుకెళ్ళవలసిందే. ఒకసారి సమస్త మానవ జాతిని చూడు ఒక్కసారి సాక్షిగా చూడు. ఏం చేస్తున్నారు మనుషులంతా? ఎంత సంపాదించినా, ఎంత గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసినా, ఎంత గొప్ప గొప్ప ఇళ్ళు భవంతులు మేడలు కట్టుకున్నా, దాంట్లో ఉన్న మనిషి నిరంతరం ఆందోళన చెందుతున్నాడా లేదా? అట్లాగే ఏమీ లేకపోయినా హాయిగా బతికి వాళ్ళు ఉన్నారా లేదా? సో అందరి నుంచి పారిపోయి హాయిగా బతకడం ఒక పిరికి చేష్ట. అందరి మధ్యనే ఉండు. నిన్ను డిస్టర్బ్ చేసే రకరకాల అంశాల మధ్యనే ఉండు. వాళ్ళని మార్చాలనుకోకు. ఎందుకంటే నువ్వు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి యొక్క మనస్సుని మార్చడం అసాధ్యం. అందుకే ట్రైనింగ్ సెంటర్స్ వచ్చాయి. యూ హ్యావ్ టు ట్రైన్ సంబడీ ఇన్ ఆర్డర్ టు చేంజ్ దేర్ మైండ్. సో జీవితం అనేది ఒక ట్రైనింగ్ సెంటర్ కాదు. నిన్నెవరు ఎట్లయితే మార్చలేరో అలాగే నువ్వు ఎవరిని మార్చలేవు. ఏది నీ చేతిలో ఉన్నా లేకపోయినా ఒక్కటి ఖచ్చితంగా నీ చేతిలో ఉంది, నా చేతిలో ఉంది. ఇది నేను మీకు ఇస్తున్న సలహా కాదు. ఈ క్షణం వర్తమానపు క్షణంలో ఆచరిస్తూ చెప్తున్నది. ఏదైనా ఒక పనిని కన్సిస్టెంట్గా చేస్తూ ఉండండి. భూకంపం రాని, కుటుంబం విడిపోని, కూలిపోని, ఎవరన్నా నేను డిస్టర్బ్ చేయని, నేను ఇన్సల్ట్ చేయని, కంటిన్యూ దట్ వర్క్. ఇది అర్థం చేసుకోవాలంటే వేదాలు, పుస్తకాలు, పురాణాలు చదవక్కర్లే. ఒక మామిడి చెట్టును చూడు, ఒక రోడ్డు మీద ఉన్న సదాబహార్ చెట్టును చూడు, ఒక సీతాకోక చిలుకను చూడు. అన్నిటికీ అతీతంగా అవి వాటి పనిలో నిమగ్నమై ఉన్నాయి, అలా ఉంటాయి. అట్లా మనిషి ఉండగలిగితే జీవన్ముక్త, సంపూర్ణంగా జీవిస్తూ అన్నిటి నుంచి విముక్తి. జీవం అండ్ ముక్త అనే స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు అర్థం చేసుకోవాల్సింది. జీవం అనేది ప్రకృతికి సంబంధించింది. ముక్తి అనే స్థితి ప్రాపంచిక విషయాల నుంచి బయటపడ్డప్పుడే వస్తుంది. అదర్వైజ్ పుట్టుకతో నువ్వు జీవన్ముక్తివే, ఆ స్థితిలోనే ఉన్నావు. కానీ మెల్లమెల్లగా ప్రపంచం నీలో దూరడం వల్ల నీలో ఉన్న గ్రేటెస్ట్ క్వాలిటీస్ అన్నీ మర్చిపోయి నువ్వు ఈతి బాధల్లో పడి ఏడుస్తూ, తిడుతూ, కొట్లాడుతూ, అరుస్తూ, గందరగోళపడుతూ జీవితాన్ని జీవిస్తున్నావు. నేను దాని నుంచి బయటపడ్డాను. అందరూ బయటపడాలని కోరుకుంటున్నా. పడ్డా ఓకే, పడకపోయినా ఓకే. సో సింపుల్ యాజ్ దట్. సో ఈ బ్యూటిఫుల్ కోట్స్ నాకు యూట్యూబ్లో ఒక మిత్రుడు ఉన్నాడు. అతను ఎంత అద్భుతంగా మెసేజ్ రాస్తాడో. అతనికి చెప్పాను నేను, మీరు ఒక పుస్తకం రాయండి. అతని ఐడియా ఎలా ఉంటుంది అంటే ఆపరేషన్ 50 ఓల్డ్ ఈజ్ గోల్డ్ 6 అని ఉంటుంది. అతను ఎవరో నాకు తెలీదు, బట్ అతని ఆలోచనలు చాలా బాగున్నాయి. అలా జీవించాలి. అతను నేను స్పందిస్తే జస్ట్ ప్రతిస్పందిస్తాడు. నేను ఒక మాట చెప్తే అతను ఒక మాట చెప్తాడు, అంతే. ఈ జీవితంలో కలవకపోవచ్చు, కలిసి పని చేయకపోవచ్చు. ఎక్కడున్న వాళ్ళు అక్కడ బాగుండే ఒక కళ జీవితం, ప్రకృతి. అన్నీ బాగుంటే నేను బాగుంటా అన్నది కండిషనల్, అది ప్రపంచం. ఆలోచిస్తే చాలా సింపుల్గా అర్థమయ్యే విషయం ఇది. ఒకవేళ జీవితంలో మార్పు అంటూ వస్తే ఈ క్షణమే రావాలి, లేదా ఎప్పుడు రాదు. రీసరస్ వయసు.